అమెరికాలోని మెయిన్ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం ఓ భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రైవేట్ జెట్ అగ్ని ప్రమాదానికి గురి అయి కుప్పకూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం. అమెరికన్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ధారించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:45 సమయంలో జరిగింది. ప్రమాదానికి గురి అయిన విమానం బాంబార్డియర్ ఛాలెంజ్ 600 అనే ట్విన్ ఇంజన్ టర్బోఫాన్ జెట్ అని తెలిసింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానంలో మంటలు చెలరేగి రన్వే సమీపంలోనే కుప్పకూలిపోయింది. ప్రాథమిక రికార్డుల ప్రకారం ఈ విమానం హ్యూస్టన్లోని ఆర్నాల్డ్ అండ్ ఇట్కిన్ అనే లా ఫర్మ్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ప్రమాద సమయంలో విమానాశ్రయం వద్ద స్వల్పంగా మంచు కురుస్తోంది. ఆ ప్రాంతంలో వింటర్ స్మార్ట్ హెచ్చరికలు కూడా ఉన్నాయి. అయితే ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమా లేక ఇతర కారణాలా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ మరియు FAA సంయుక్తంగా ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగాయా లేక మరేదైనా ఇతర కారణం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం బాధితుల వివరాలు, వారి ప్రస్తుత స్థితిగతులపై అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. విమానంలో ఉన్న 8 మంది ప్రయాణికుల పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి.